హెచ్ఆర్ వాస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. దేశ విదేశాల్లో భారతీయ వాస్తు యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పి ఎన్నో అవార్డులు రివార్డులు పొందినటువంటి ప్రముఖ వాస్తు సిద్ధాంతి వాస్తురత్న డాక్టర్ కుంచల్ హనుమంతరావు గారు ఈరోజు మనతో ఉన్నారు. సో ఈరోజు మన కార్యక్రమంలో విశేషాలన్నింటినీ అడిగి తెలుసుకుందాం. అండ్ వాస్తు మనిషి అనేటటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆయన చెప్పడం జరిగింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సార్కి వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. ఉత్తర రోడ్డు ఉంటే సింహద్వారం ఎక్కడ పెట్టాలి? చాలా మంది అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, సిద్ధాంతి గారు ఉత్తర రోడ్డు ఉన్నప్పుడు సింహద్వారం క్లారిటీగా చెప్పండి మాకు. మీరు గతంలో వీడియోలు చెప్పారు కానీ అందుకని రకరకాల మంది రకరకాలుగా ఈరోజు సెంట్రల్ డోర్ అని, సైడ్ డోర్ అని, లేకపోతే ఈ ఈశాన్య మూలలో పూజ గదని అని అని అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. కనుక కొంచెం మాకు అర్థమయ్యే విధంగా క్లారిటీ కావాలని చెప్పి అడుగుతూ జరిగిందండి. దాని నిమిత్తం మనం ఇప్పుడు ఈ రోజున మనం ఉత్తర రోడ్డు ఉంటే మనం ఎక్కడ సింహద్వారం పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అనేది విషయం మీద మనం మాట్లాడుకుందాం అన్నప్పుడు. అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే, ఇది సైట్. ఈ సైట్కి ఏంటంటే ఇక్కడ ఈశాన్యం వస్తుంది అన్నమాట. నార్త్ ఈస్ట్ ఈశాన్య మూల ఇది వచ్చేసి ఏమన్నా ఈస్ట్ ఆర్ సౌత్ అంటే మనకి ఆగ్నేయ మూల వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసేపటికి నార్త్ వెస్ట్ అంటే వాయువు, ఇక్కడ వచ్చేసేపటిలో వెస్ట్ ఆర్ సౌత్ అంటే నైరుత్యం. ఈ రకంగా ఉంది కనుక మనం ఇప్పుడు ఏం చేయాలంటే, దీంట్లో నుంచి మనం యాక్చువల్గా ఇది పొడుగు ఎంత తీసుకుందాం, మనం 30 feet, 30 feet, ఇది 40 feet, ఇది ఈ సైడ్ యొక్క పొడుగు అడవి. ఈ 30 feet మనం ఏం చేయాలంటే సెంటర్ తీసుకోవాలి. ఇలా సెంటర్ తీసుకుంటే ఏమవుతుందంటే, ఇది 15 feet, ఇది ఒక 15, ఇది 20 feet. ఇది సైట్ ఏరియా కాదు, స్లాబ్ ఏరియా. ఈ సైట్ ఏరియా కాకుండా స్లాబ్ ఏరియా. ఈ స్లాబ్లో మనం ఏం చేస్తామంటే ఒక డ్రాయింగ్ తీసుకుందాం. మనం సైట్ తీసుకొని మనం ఒక బిల్డింగ్ డ్రాయింగ్ తీసుకుందాం. ఆ డ్రాయింగ్ తీసుకున్న దాంట్లోనే ఇది స్లాబ్ వేసుకునే ఏరియా, సైట్ ఏరియా కాదు. ఈ స్లాబ్ ఏరియాలో మనం ఏం చేస్తున్నాం అంటే, మన ఈశాన్య మూలలో మనం యాక్చువల్గా మన సిద్ధాంతం ఏంటంటే ఈశాన్య మూలలోనే మనం సింహద్వారం పెట్టుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ సెంటర్ చేసి ఈ సెంటర్లో ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక డోర్ పెట్టుకోండి, ఈ డోరు మెయిన్ డోర్ కింద పెట్టుకోమని చెప్పని కొంతమంది చెప్తూ ఉన్నారు. ఈ డోర్ ఎదురుగా ఇంకొక డోర్ ఉండాలి అని చెప్పి, ఇక్కడ మెయిన్ డోర్ ఎదురుగా ఇంకో డోర్ ఉండాలని చెప్పారు. కానీ ఎప్పుడు కూడా ఈ యొక్క సెంటర్ కానీ సెంటర్ యొక్క డోర్ పెట్టాలనుకున్నప్పుడు మన యొక్క స్థలం యొక్క విస్తరణ మినిమం 500 గజాలు కానీ, లేకపోతే 400 గజాలు కానీ, లేకపోతే 1000 గజాలు కానీ ఉన్నప్పుడు ఒక ఇండివిజువల్ బిల్డింగ్ పెద్ద బంగ్లా కట్టుకున్నప్పుడు మనం సెంటర్ డోర్ పెట్టుకునే అవకాశం ఉంది. సెంటర్ డోర్ అంటే ఏ రకంగా పెట్టుకోవాలి, ఇక్కడ సెంటర్ చేసుకొని ఈ 30 అడుగుల నుంచి 15 అడుగులు, ఈ 15 అడుగులు తీసేస్తే ఇక్కడ మనం 15 అడుగుల లోపలనే మనం పెట్టాలి. ఈశాన్యం భాగం అన్నమాట. ఇదంతా ఈశాన్యం భాగం, ఇదంతా వాయువు భాగం, ఇదంతా నైరుతి భాగం, ఇదంతా మనం ఆగ్నేయ భాగం అన్నమాట. ఈ భాగంలో మనం సెంటర్ డోర్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన సైట్ కనుక మనకి మినిమం 300 గజాల నుంచి 500 గజాల నుంచి 600 గజాలు, 700 గజాలు, 1000 గజాలు అయితే కనుక మనం అలాంటి నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని చిన్న సైట్లో కూడా ఆ రకమైన నిర్ణయం తీసుకుంటే చాలా ఇబ్బందులు గురవుతుంది. కనుక ఇది మనం ఈ యొక్క సింహద్వారాన్ని మనం తీసేసి మనం ఏం చేద్దామంటే, ఎప్పుడైనా సరే ఈశాన్య మూలలో చాలా మంది పూజ రూమ్ కట్టుకుంటారు. ఈశాన్య మూలలో పూజ రూమ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, పూజ రూమ్ దాటించేసి అక్కడ ఒక విండో పెట్టుకొని, ఇక్కడ ఒక విండో పెట్టుకొని, 2 విండోలు పెట్టుకొని, ఇక్కడ సింహద్వారం మెయిన్ డోర్ ఈ రకంగా పెట్టుకోవాలి. ఈ రకంగా పెట్టుకుంటే బాగుంటుంది. ఈ పూజ రూమ్ లేదనుకున్నాం, పూజ రూమ్ లేనప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఇక్కడ 9 inches 9 అంగుళాల గోడ ఉంచుకొని మిగతా బ్యాలెన్స్ ఏం చేస్తామంటే, మనం ఈ బ్యాలెన్స్లో ఇక్కడ మనం సింహద్వారాన్ని మనం మెయిన్ డోర్ని పెట్టుకోవాలి.
ఇక్కడ మనం 9 అంగుళాలు మినిమం కట్టు పెట్టాలి. ఆ కట్ట 9 అంగుళాలు పెడితేనే మనకి ఇక్కడ మనకి సింహద్వారం పెట్టుకునే అవకాశం ఉంటుంది. కరెక్ట్గా ఈ మూలే సింహద్వారం పెట్టకూడదు. ఈ మూలలో సింహద్వారాన్ని సెట్ చేయకూడదు. ఎలాగా డైరెక్ట్గా గోడ కానిచ్చేసి ఇలాగ సింహద్వారాన్ని సెట్ చేస్తే ఇది వాస్తు విరోధం అనమాట. ఎప్పుడు కూడా చిన్న చిన్న తప్పులే పెద్ద తప్పులా కనబడుతుంది ఫ్యూచర్లో మనకి. ఎందుకంటే ఇక్కడ 9 ఇంచెస్ 9 అంగుళాలు గోడ పెట్టుకొని 9 అంగుళాలు గోడ పెట్టుకొని ఇక్కడ సింహద్వారం పెట్టుకుంటే మేడలు మంచి ఫలితాలు మనకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రకంగా పెట్టుకొని దీని తిన్నగా మనం ఏం చేస్తామంటే పూజ రూమ్ అని ఇక్కడ పెట్టుకోవాలి. పూజ ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ పూజ పెట్టుకుంటే ఈ ద్వారం ఒక మెయిన్ ఫేసింగ్ డైరెక్ట్ పూజ రూమ్ పడుతుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆగ్నేయ మూలలో మనం ఏం చేస్తాం, మనం సౌత్ అంటే ఈ రూమ్కి సౌత్ నైరుతి, ఈ రూమ్కి నైరుతి అనుకుంటే ఇక్కడ మనం డోర్ పెట్టుకోవాలి. ఎందుకు కిచెన్ నుంచి బయటకి ఇది కిచెన్ సింక్ వస్తుంది, ఇక్కడ పూజ రూమ్ వస్తుంది. ఇక్కడ ఈ రకంగా మనం చూడండి ఒకసారి మీరు, ఈ రకంగా మనం ఈ సింక్ ఈ ప్లాట్ఫామ్ ఎదురుగా ఇక్కడ మనం కబోర్డ్ వస్తుంది. కబోర్డ్ వస్తుంది, ఇది కబోర్డ్. ఇక్కడ డోర్ వస్తుంది. ఎప్పుడు కూడా ఏంటంటే ఈ రకంగా డోర్ ఇచ్చుకోవాలి, ఈ రకంగా చేసుకోవాలి. తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ దీని ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ కింద ఇదో మాస్టర్ బెడ్, ఇది కిచెను, ఇది హాల్. ఈ రకంగా మనం డివైడ్ చేసుకోవాలి. ఈ డివైడ్ చేసుకున్న పని అంతా కూడా చక్కగా చేసుకోవాలి. మీకు ఈ యొక్క బిల్డింగ్ని ఒక నిర్మాణం చేసేటప్పుడే మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బిల్డింగ్ నిర్మాణం చేయడానికి ఒక ఇంజనీర్ డ్రాయింగ్ కావాలి. తర్వాత మంచి తాబీ మేస్త్రిని పెట్టుకొని మనం బిల్డింగ్ నిర్మాణం చేసే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇంజనీర్ డ్రాయింగ్ పూర్తయిన తర్వాత వాస్తు సిద్ధాంతి గారి చేత దాన్ని పర్యవేక్షణలో పెట్టి మనం చూడగలిగితే మంచి ఫలితాలు పొందుతారని వాస్తుపరంగా చెబుతాం. మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి, మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి.